సంక్షోభంలో సక్సెస్ వెతుక్కుంటారని మనం వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెబుతూ ఉంటాం. కానీ ఇలాంటి వాటిలో మొదటి వరుసలో ఉండేది మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీయే. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందంటే విపక్షాల తప్పుటడుగులను అనుకూలంగా మలుచుకుంటూ అధికార పీఠం వైపు అడుగులు వేయటం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. మరి కాకపోతే ఏంటండి ఇది? ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి మీరే వినండి. अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी, माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी। आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी, बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा। यानी कांग्रेस का मंत्र है कांग्रेस की लूट। कांग्रेस का मंत्र है कांग्रेस की लूट, जिंदगी के साथ भी और जिंदगी के बाद भी। మధ్యతరగతి ప్రజలపై పన్నులు విధించాలని కొంతకాలం కిందట శాంపీ ట్రోడా చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో వారసత్వ పన్ను విధించడం గురించి మాట్లాడుతోంది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన సంపదపై పన్ను విధించాలని చెబుతోంది. అంటే ఇక పెద్దవాళ్ల సంపద వారి పిల్లలకు లభించదు. వ్యక్తులు బతికి ఉన్నప్పుడే కాదు, మరణించిన తరువాత కూడా వారి డబ్బును దోచుకోవటం కాంగ్రెస్ పార్టీ సూత్రం. ఇలా చెప్పుకుంటూ పోయారు మోదీ. అయితే ఈ వివాదం మొత్తానికి కూడా ఆస్యం పోసింది మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత శాంపీ ట్రోడా కాంగ్రెస్ మేనిఫెస్టోపై మాట్లాడాలి అని మీడియా రిక్వెస్ట్ చేస్తే ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. అమెరికాలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంటుంది. ఓ వ్యక్తి $100 మిలియన్ సంపాదన ఉంటే అతను మరణిస్తే 55% ప్రభుత్వానికి వెళుతోంది. మిగతా 45% మాత్రమే అతని కుటుంబానికి చెందుతోంది. ఇండియాలో ఇలాంటి చట్టం ఏమీ లేదు. అందుకే సంపదను తిరిగి పంపిణీ చేయాలన్న చర్చ నడుస్తోందని అన్నారు. ఇదే శాంపీ ట్రోడా చేసిన వ్యాఖ్యలు. ఇంకేముంది, వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు బీజేపీ నేతలు. బీజేపీ నేతలంతా కూడా ఒక ఎత్తైతే ప్రధాని మోదీ మరో ఎత్తనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఆయన చేసే ప్రసంగాలు కొత్త రూట్లో వెళ్తున్నాయి. మొన్న మత విద్వేష విషయాలను వ్యాఖ్యలను చేశారు. నిన్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు లాక్కుంటారని కూడా తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న మోదీకి ఇప్పుడు శాంపీ ట్రోడా వ్యాఖ్యలు మరింత బూస్టును ఇచ్చాయి. ఇప్పటికే విన్నాం కదా, ఛత్తీస్గఢ్లో నిర్వహించిన సభలో మోదీ ఏం మాట్లాడారో. విపక్ష నేతలు చేసే ఇలాంటి వ్యాఖ్యలను అనుకూలంగా మలుచుకోవడంలో ఆయనే దిట్ట. ఇప్పుడే కాదు, గతంలో కూడా మణిశంకర్ అయ్యర్ కూడా పాకిస్తాన్ ప్రజల గురించి కొంచెం పాజిటివ్ గా మాట్లాడితే దానిని తన ప్రచారాస్త్రంగా వాడుకున్నారు మోదీ. అంతకుముందు సోనియా గాంధీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇదే చేశారు మోదీ. అంటే విపక్ష నేతలు ఇలా తెలిసి తెలియక చేసిన కొన్ని వ్యాఖ్యలు తన అస్త్రంగా మలుచుకోవడంలో మోదీ దిట్ట. ఈసారి కూడా ఇదే జరిగింది. అయితే శాంపీ ట్రోడా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని ఆయన తెలిపారు. ఓ సెక్షన్ మీడియా, బీజేపీ నేతలు కావాలనే తన వ్యాఖ్యలను ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటున్నారని తెలిపారు. మోదీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకు మాత్రమే కుట్రలు చేస్తున్నారంటూ ట్వీట్ కూడా చేశారు ఆయన. అంతేకాదు, అమెరికాలో అలాంటి చట్టం ఉన్నమాట వాస్తవమే అని, దాన్ని ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకున్నారని, ఇది ఓ టాపిక్ పై చర్చ మాత్రమే అని, దీనికి కాంగ్రెస్ పార్టీ పాలసీకి ఎలాంటి సంబంధము లేదని అన్నారు ట్రోడా. అంతేకాదు, 55% ఆస్తి లాక్కుంటామని కాంగ్రెస్ చెప్పిందా? ఇలాంటి చట్టాన్ని ఇండియాలో తీసుకువస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ మీడియా ఎందుకింత హడావిడి చేస్తుందని ఆయన ఎదురు ప్రశ్నలు సంధించారు. ఆయన ఎంత క్లారిఫై చేసినా కూడా ప్రస్తుతం ఇండియన్ పాలిటిక్స్ లో ఇదో హాట్ టాపిక్ గానే మారింది. ఇప్పట్లో ఈ టాపిక్ పై డిబేట్ కైతే ఫుల్ స్టాప్ మాత్రం పడటం కష్టమనే చెప్పాలి.